మే 2వ తేదీ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ పునఃప్రారంభమట. దాని కార్యక్రమంలో పాల్గొనడం కోసం వస్తూ ఉన్నారు. 5 లక్షల మందితో సభ అట, రోడ్ షో అట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వెళ్ళి ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేసి వచ్చారు. సరే, ఇదంతా బాగానే ఉంది, చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు, సంతోషం చేయనియండి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలుగుతున్న సందేహం ఒకటే. 2014లో అప్పుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారు అమరావతి శంకుస్థాపన పనులకు వచ్చినప్పుడు ఒక గుప్పెడ మట్టి, ఒక గ్లాసు, ఒక కుండెడు మట్టి నీళ్లు తీసుకొని వచ్చారు. మట్టి నీళ్లు తప్ప ఇంకా ఏమీ ఇవ్వలే. విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాలి అని విభజన చట్టంలో ఉన్నా కూడా ఏం సహాయం చేయలేదు. ఓ 1500 కోట్లేమో ఆ రాజ్భవన్కి, సెక్రటేరియట్కి, సచివాలయానికి, దానికి 500 కోట్లు, దాని 500 కోట్లు అని చెప్పి ఏమో కేటాయించి అంతకుమించి ఏమి ఇవ్వలేదు. సరే, సీన్ కట్ చేస్తే మళ్ళీ 2025లో వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న టీడీపీ కేంద్రంలో అత్యంత కీలకం. అమరావతి రాజధాని కోసం అని చెప్పి వేల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల నుండి అప్పులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇన్ని వేల కోట్లు వీళ్ళు అప్పులు చేస్తూ ఉన్నప్పుడు కేంద్రం రాజధాని నిర్మాణానికి కనీస సాయాన్నైనా చేస్తుందా? ప్రధాని గారు తన అమరావతి పర్యటనలో తక్కువలో తక్కువ అంటే మినిమం ఏదో వచ్చినందుకైనా, ఇంత అంగరంగ వైభవంగా వీళ్ళది కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకైనా, విదేశాల నుంచి వేల కోట్ల అప్పులు చేసుకుంటున్నప్పుడు మా సాయంగా విభజన చట్టంలో కేంద్రం సాయం చేయాలి, ఇతోధిక సాయం చేయాలని ఉంది కాబట్టి అదిగో మేము ఒక 1000 కోట్ల అమరావతి రాజధాని నిర్మాణానికి కేటాయిస్తూ ఉన్నామని ప్రధాని గారి నోటి వెంట వస్తుందా? లేకపోతే ఈసారి కూడా మట్టి నీళ్ళేనా? లేదంటే అటువంటివి 4 ఎమోషన్ డైలాగులు చెప్పిపోతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నటువంటి ఒక బిగ్ క్వశ్చన్. కేంద్రం ఇతోధిక సాయం చేయాలని ఉంది, కనీసం రాష్ట్రం విభజింపబడిన 11 సంవత్సరాల తర్వాత అయినా ఇప్పుడైనా ప్రధాని గారు వచ్చి ఒక 1000 కోట్లన్నా కేటాయిస్తారా? లేదు అంటే ఒట్టొట్టి మాటలకే పరిమితం అవుతుందా అన్న విషయం మే 2వ తేదీ ఖచ్చితంగా చూడాలి. మరి కేంద్రం నుంచి సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతవరకు అయినా రాబట్టుకోగలుగుతుందా? అసలు అమరావతి కేంద్రం డైరెక్ట్గా ఏం సాయం చేయబోతుంది? ఈ విషయాల కోసం అయితే ఆంధ్ర ప్రజలైతే వెయిట్ చేస్తూ ఉన్నారు మరి.